IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు టీవీ. భారతదేశానికి ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ తన యొక్క క్యాబినెట్ కూర్పును అయితే పూర్తి చేయడం జరిగింది. అలాగే ఎంపిక చేసినటువంటి మంత్రులు కూడా నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. కేంద్ర క్యాబినెట్ మంత్రులు, తర్వాత స్వతంత్ర మంత్రులు, తర్వాత సహాయ మంత్రులు, మొత్తంగా 70 మంది పైగా ప్రమాణ స్వీకారం అయితే నిన్నటి రోజున చేయడం జరిగింది. అలాగే 2 తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు వారికి అయితే 5 మంత్రుల స్థానాలను అయితే బెర్తులు ఖాయం చేయడం జరిగింది. వారు కూడా నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. ఇక మొత్తంగా మోడీ యొక్క ప్రమాణ స్వీకారం చేసినటువంటి క్యాబినెట్ మంత్రులు ఎవరెవరు ఉన్నారు అనేటువంటి ఒకసారి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేశారు, ఎవరెవరికి ఏ శాఖ దక్కింది ఒకసారి అయితే చూద్దాం. మొత్తంగా నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి మోడీ యొక్క 3వ క్యాబినెట్లో మొత్తంగా 30 మంది క్యాబినెట్ మంత్రులు స్థానాలు దక్కించుకోగా ఆ 30 మందిలో 19 మంది పాతవారే అనమాట. అంటే గతంలో మోడీ యొక్క క్యాబినెట్లో పనిచేసిన వారే ఈసారి కూడా 19 మంది మరొకసారి అవకాశం దక్కించుకోగా ఆ 19 మందికి అయితే 12 శాఖలు పాత శాఖల్ని ఇవ్వడం జరిగింది. గతంలో 19 మంది మంత్రులుగా పనిచేస్తే ఏ శాఖలు నిర్వర్తించారో అందులో 12 మంది మళ్ళీ తిరిగి ఆ శాఖల్ని దక్కించుకోవడం జరిగింది. ఒకసారి చూద్దాం ఎవరెవరు ఉన్నారు అంటే, ముందుగా నరేంద్ర మోడీ, ప్రధానిగా నరేంద్ర మోడీ, తర్వాత సిబ్బంది, ప్రజా సమస్యలు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్షం, కీలక విధానాంశాలు, ఎవరెవరికి అంటే ఏ మంత్రులకి కేటాయించినటువంటి ఇతర శాఖలు నరేంద్ర మోడీ తన దగ్గర అట్టిపెట్టుకోవడం జరిగింది. ఇంకా క్యాబినెట్ హోదా కలిగినటువంటి మంత్రులు ఎవరెవరు ఉన్నారు, వారికి ఏ శాఖ దక్కింది అంటే, రాజ్నాథ్ సింగ్, ఈయన బీజేపీ పార్టీ రక్షణ శాఖ అనమాట. గతంలో ఈయన కూడా అదే శాఖ నిర్వర్తించడం జరిగింది. మరొకసారి మోడీ ఆయనకి అదే శాఖను కేటాయించడం జరిగింది. అమిత్ షా అనమాట బీజేపీ పార్టీ నుంచి హోంశాఖ, సహకార శాఖ అనమాట. అంటే గతంలో నిర్వర్తించినటువంటి శాఖని ఇవ్వడం జరిగింది. ఇంకా నితిన్ గడ్కరీ, ఈయన బీజేపీ పార్టీ, ఆయనే గతంలో ఉపరితల రవాణా, జాతీయ రహదారులు నిర్వర్తించారు. మరొకసారి అదే శాఖలు ఇవ్వటం జరిగింది. జేపీ నడ్డా బీజేపీ పార్టీకి సంబంధించి ఆయన ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాలు అన్నమాట. తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ అనమాట బీజేపీ పార్టీ, అయినా వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి. తర్వాత నిర్మలా సీతారామన్ బీజేపీ పార్టీ ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి అనమాట నిర్మలా సీతారామన్. మరొకసారి ఆమె అదే శాఖను దక్కించుకోవడం జరిగింది. తర్వాత ఎస్ జైశంకర్ బీజేపీ పార్టీ అయినా విదేశాంగ వ్యవహారాలు, మరొకసారి అదే శాఖ దక్కడం జరిగింది. మనోహర్ లాల్ ఖట్టర్ బీజేపీ పార్టీ ఎంపీ, విద్యుత్, హౌసింగ్, పట్టణ వ్యవహారాలు అనమాట. తర్వాత హెచ్డి కుమారస్వామి కర్ణాటక చెందినటువంటి ఆయన జేడీఎస్ అనమాట. భారీ పరిశ్రమలు, ఉక్కు అనమాట. క్యాబినెట్ హోదా కలిగినటువంటి మంత్రులు అనమాట వీళ్ళంతా కూడా. పీయూష్ గోయల్ బీజేపీ పార్టీ నుంచి వాణిజ్యం, పరిశ్రమలు. తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీ పార్టీ నుంచి విద్య అనమాట. తర్వాత జితన్ రామ్ మాంఝీ అనమాట హెచ్ఎంఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఆ శాఖ దక్కించుకున్నారు. ఆ మంత్రిగా, క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత రాజీవ్ రంజన్ లలాన్ సింగ్ అనమాట జేడీయూ చెందినటువంటి ఎంపీ అనమాట. పంచాయతీరాజ్, మత్స్యశాఖ, పశు సంవర్ధక, పాడి శాఖ అనమాట. సర్బానంద సోనోవాల్ అనమాట బీజేపీ పార్టీ ఎంపీ, పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేవ్స్ అనమాట. వీరేంద్ర కుమార్ బీజేపీ పార్టీ ఎంపీ, సామాజిక న్యాయం, సాధికారక శాఖను దక్కించుకున్నారు. కె రామ్మోహన్ నాయుడు టీడీపీ పార్టీ, పౌర విమానయానం. ఆంధ్రప్రదేశ్ నుంచి క్యాబినెట్ హోదా కలిగినటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు టీడీపీ పార్టీ అయినా పౌర విమాన శాఖ అయితే దక్కింది. గతంలో ఏపీకి సంబంధించి గతంలో ఏ శాఖను అయితే ఇచ్చారో మరొకసారి అదే శాఖను మోడీ రామ్మోహన్ నాయుడుకు కేటాయించడం జరిగింది. ఇంకా ప్రహ్లాద్ జోషి బీజేపీ పార్టీ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, నూతన సంప్రదాయేతర ఇంధన వనరులు అనమాట. ఇంకా జోయల్ ఓరం బీజేపీ పార్టీ ఎంపీ, గిరిజన వ్యవహారాలు. తర్వాత గిరిరాజ్ సింగ్ బీజేపీ పార్టీ ఎంపీ, జౌళి పరిశ్రమలు దక్కించుకున్నారు ఆయన. అశ్విని వైష్ణవ్ బీజేపీ పార్టీ ఎంపీ, రైల్వే, సమాచార ప్రసార, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అనమాట. జ్యోతిరాదిత్య సింధే బీజేపీ పార్టీ ఎంపీ అనమాట, కమ్యూనికేషన్స్, ఈశాన్య ప్రాంత అభివృద్ధి. భూపేందర్ యాదవ్ బీజేపీ పార్టీ ఎంపీ, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు. గజేంద్ర సింగ్ షెకావత్ బీజేపీ పార్టీ ఎంపీ, సాంస్కృతిక, పర్యాటక. అన్నపూర్ణాదేవి బీజేపీ పార్టీ ఎంపీ అనమాట, మహిళా, శిశు సంక్షేమం. కిరణ్ రిజిజు అనమాట బీజేపీ పార్టీ ఎంపీ, పార్లమెంటరీ, మైనార్టీ వ్యవహారాలు. హర్దీప్ సింగ్ పూరి బీజేపీ పార్టీ ఎంపీ, పెట్రోలియం, సహజ వాయువులు. మన్సుఖ్ మాండవియా బీజేపీ పార్టీ ఎంపీ, కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు, క్రీడలు. తర్వాత జి కిషన్ రెడ్డి బీజేపీ పార్టీ, బొగ్గు గనులు అనమాట. అంటే తెలంగాణకు చెందినటువంటి ఎంపీ కిషన్ రెడ్డి అనమాట క్యాబినెట్ మంత్రిగా బొగ్గు గనుల శాఖను అయితే దక్కించుకోవడం జరిగింది. చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ పార్టీ అయిన ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు,
సిఆర్ పాటిల్ బీజేపీ పార్టీ జలశక్తి అనమాట. ఇక్కడ ఒకసారి చూడొచ్చు ముఖ్యమైనటువంటి క్యాబినెట్ హోదా అనమాట, ముఖ్యమైనటువంటి మంత్రులు అనమాట వీళ్ళు. మోడీ యొక్క క్యాబినెట్లో 31 మంది మొత్తంగా క్యాబినెట్ హోదా దక్కించుకుని నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం చేస్తే వారిలో ఏపీకి సంబంధించి ఒకరికి, తెలంగాణకి సంబంధించి ఒకరికి అవకాశం దక్కింది. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు పౌర విమానం అయితే, తెలంగాణ నుంచి తెలుగు వ్యక్తి కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ క్యాబినెట్ మంత్రిగా దక్కించుకున్నారు. మిగిలినటువంటి ముఖ్యమైనటువంటి అన్ని శాఖలను కూడా బీజేపీ పార్టీ తన వద్దే ఉంచుకోవడం జరిగింది. ఇంకా సహాయ మంత్రుల విషయానికి వచ్చేప్పటి సహాయ మంత్రుల్లో స్వతంత్ర హోదా రావు ఇందర్జిత్ సింగ్ అనమాట, బీజేపీ పార్టీ అయిన గణాంకాలు, కార్యక్రమాల అమలు, ప్రణాళిక, సాంస్కృతిక అనమాట స్వతంత్ర మంత్రులు అనమాట వీళ్ళు. జితేంద్ర సింగ్ బీజేపీ పార్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ, అర్త్ సైన్స్, ప్రధాని కార్యాలయం, సిబ్బంది, ప్రజా సమస్యలు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్షం అనమాట సహాయ మంత్రులుగా అనమాట. అర్జున్ రావు మేఘ్వాల్ అనమాట బీజేపీ పార్టీ న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాలు. ప్రతాప్ రావు జాదవ్ శివసేన పార్టీ అనమాట ఆయుష్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం. జయంత్ చౌదరి నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్షిప్, తర్వాత విద్య. మొత్తం ఈ ఐదుగురు సహాయ మంత్రులు స్వతంత్ర హోదాగా దక్కించుకున్నారన్నమాట అవకాశాన్ని. ఇంకా మిగిలినటువంటి సహాయ మంత్రులు క్యాబినెట్ మంత్రులుగా 30 మంది, సహాయ మంత్రులుగా స్వతంత్ర హోదాలో 5గురు, ఇంకా సహాయ మంత్రులుగా మరికొంతమంది ఎక్కువగా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. ఇక్కడ బీజేపీ పార్టీ వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి అంటే ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్నటువంటి పార్టీలకి అవకాశం కల్పించడం జరిగింది. ఇంకా జితాన్ ప్రసాద బీజేపీ పార్టీ వాణిజ్య పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అనమాట. శ్రీబాద యశో నాయక్ అనమాట విద్యుత్తు, నూతన సంప్రదాయేతర ఇంధన వనరులు. పంకజ్ చౌదరి బీజేపీ పార్టీ ఆర్థికం. కిషన్ కృపాల్ గుర్జర్ బీజేపీ పార్టీ అయిన సహకార శాఖ. తర్వాత రామ్దాస్ అదవాలే ఆర్పిఐ అనమాట, ఆర్పిఐ పార్టీ అయినా సామాజిక న్యాయం, సాధికారత. రామ్నాథ్ ఠాకూర్ జేడీయూ అనమాట వ్యవసాయం, రైతు సంక్షేమం. నిత్యానంద రాయ్ బీజేపీ పార్టీ హోంశాఖకు సహాయ మంత్రిగా అవకాశం దక్కించింది. తర్వాత అనుప్రియ పటేల్ ఆప్నాదళ్ అనమాట ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువులు. తర్వాత వి సోమన్న బీజేపీ పార్టీ జలశక్తి, రైల్వే. చంద్రశేఖర్ పెమ్మసాని టీడీపీ పార్టీ నుంచి గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్లకు సంబంధించి సహాయ మంత్రిగా నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూడొచ్చు సహాయ మంత్రులుగా తెలుగుదేశం పార్టీకి నరేంద్ర మోడీ అయితే అవకాశం కల్పించారు. గుంటూరు నుంచి గెలిచినటువంటి చంద్రశేఖర్ పెమ్మసాని అనమాట ఈయన గ్రామీణ అభివృద్ధికి, కమ్యూనికేషన్లకి సహాయ మంత్రిగా ఉండబోతున్నారు, బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. ఇంకా ఎస్పీ సింగ్ బఘేల్ బీజేపీ పార్టీ నుంచి మత్స్య, పశు సంవర్ధక, పాడి, పంచాయతీరాజ్. శోభా కరందాజే బీజేపీ పార్టీ అనమాట సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి. కీర్తివర్ధన్ సింగ్ బీజేపీ పార్టీ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు, విదేశాంగ. బిఎల్ వర్మ బీజేపీ పార్టీ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, సామాజిక న్యాయం, సాధికారత. శాంతాను ఠాకూర్ బీజేపీ పార్టీ పోర్టులు, షిప్పింగ్, వాటర్వేస్. తర్వాత సురేష్ గోపి బీజేపీ పార్టీ పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటకం. ఎల్ మురుగన్ బీజేపీ పార్టీ సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాలు. అజయ్ టాంటా బీజేపీ పార్టీ ఉపరితల రవాణా, జాతీయ రహదారులు. బండి సంజయ్ కుమార్ బీజేపీ పార్టీ హోంశాఖ. ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఎంపీ బండి సంజయ్ కుమార్ అయితే ఇక్కడ హోంశాఖకు సంబంధించి సహాయ మంత్రిగా నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం చేశారు. కమలేష్ పాస్వాన్ బీజేపీ పార్టీ గ్రామీణాభివృద్ధి. భగీరథ్ చౌదరి బీజేపీ పార్టీ వ్యవసాయం, రైతు సంక్షేమం. సతీష్ చంద్ర దూబే బీజేపీ పార్టీ బొగ్గు గనులు. సంజయ్ సేద్ అనమాట బీజేపీ పార్టీ రక్షణ. తర్వాత రవనీత్ సింగ్ బిట్టు అనమాట బీజేపీ పార్టీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, రైల్వే. దుర్గాదాస్ ఉయికే బీజేపీ పార్టీ గిరిజన వ్యవహారాలు. తర్వాత రక్ష నిఖిల్ గాడ్సే బీజేపీ పార్టీ క్రీడలు, యువజన వ్యవహారాలు. సుకాంత ముజుందర్ బీజేపీ పార్టీ. తర్వాత విద్య, ఈశాన్య ప్రాంత అభివృద్ధి. సావిత్రి ఠాకూర్ అనమాట బీజేపీ పార్టీ మహిళా, శిశు సంక్షేమం. తోకాన్ సాహు బీజేపీ పార్టీ హౌసింగ్ అండ్ పట్టణ వ్యవహారాలు. రాజ్భూషణ్ చౌదరి బీజేపీ పార్టీ జలశక్తి. భూపతి రాజు శ్రీనివాస్ వర్మ బీజేపీ పార్టీ అనమాట భారీ పరిశ్రమలు, ఉక్కుకు సంబంధించి సహాయ మంత్రిగా నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన నరసాపురం నుంచి ఏపీ నుంచి గెలిచారు. భూపతి రాజు శ్రీనివాస్ వర్మ బీజేపీ పార్టీ నుంచి తెలుగు వారిలో సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారనమాట. ఇంకా హర్ష మల్హోత్రా బీజేపీ పార్టీ కార్పొరేట్ వ్యవహారాలు, ఉపరితల రవాణా, జాతీయ రహదారులు. నిము బెన్ బంబానియా అనమాట బీజేపీ పార్టీ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ. మురళీధర్ మోహల్ అనమాట బీజేపీ పార్టీ సహకార, పౌర విమానయ. జార్జ్ కురియన్ బీజేపీ పార్టీ మైనార్టీ వ్యవహారాలు, మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ. తర్వాత
పవిత్ర మార్గరీటా బీజేపీ పార్టీ విదేశాంగ జౌళి ఇక్కడ అన్నమాట బీజేపీ పార్టీ అయినా మొత్తంగా నిన్నటి రోజున మోడీతో సహా 72 మంది మంత్రులుగా క్యాబినెట్ హోదా, స్వతంత్ర హోదా, సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి శాఖలన్నింటిని కూడా బీజేపీ పార్టీ తన వద్దే ఉంచుకోవడం జరిగింది. మరికొంతమందికి కొన్ని శాఖలను అయితే ఇవ్వడం జరిగింది. ఏపీ నుంచి క్యాబినెట్ హోదా కలిగినటువంటి పౌర శాఖలకు సంబంధించి పౌర విమానాన్ని అయితే కె రామ్మోహన్ నాయుడు టీడీపీ పార్టీ నుంచి అవకాశం దక్కించుకున్నారు. ఇక్కడ చూడొచ్చు మొత్తంగా 71 మంది మోడీతో సహా కలిపి 72 మంది అనమాట ప్రమాణ స్వీకరణకు సంబంధించి వివిధ శాఖలు. మోడీ యొక్క 3వ క్యాబినెట్ అనమాట నిన్న రోజున మొత్తంగా పూర్తి చేయడం జరిగింది. ఇక నుంచి ఈ యొక్క క్యాబినెట్ దేశానికి సంబంధించి మోడీ ప్రధానమంత్రి నేతృత్వంలో తన యొక్క బాధ్యతలను అయితే నిర్వర్తించబోతున్నారు వీరంతా కూడా.